అనేక వాదనలు వివాదాల మధ్య ఇటకేలకు తెలంగాణ అధికారిక గీతం విడుదలైంది. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన రాష్ట్ర 10 ఏళ్ల ఆవిర్భావ వేడుకల్లో 2.5 నిమిషాల నిడివి గల జయ జయ హే తెలంగాణ గీతాన్ని సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. కీరవాణి సంగీత దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తెలంగాణ గీతంపై భిన్న వాదనలు వస్తున్నాయి. జయ జయ హే తెలంగాణ పాటకు కీరవాణి సరైన న్యాయం చేయలేదని కొందరంటున్నారు. ఏదో సినిమా పాటలాగా కంపోజ్ చేశారు తప్ప అందులో తెలంగాణ జానపద ఆత్మ పలకలేదనే విమర్శలు వస్తున్నాయి. తనకు దక్కిన ఓ మంచి అవకాశాన్ని కీరవాణి సార్థకం చేసుకోలేదని కొందరు అంటున్నారు. గంగోత్రి సినిమాలోని సాంగ్లా తెలంగాణ గీతం ఉందని కొందరు సోషల్ మీడియాలో సెటైర్లేస్తున్నారు. RRR సినిమా పాటలపై పెట్టిన శ్రద్ధతో 5వ వంతు పెట్టినా సరే పాట ప్రతి తెలంగాణ వాసిని కనెక్ట్ అయ్యేలా వచ్చేదని పోస్టులు పెడుతున్నారు. రేవంత్, హారికా నారాయణ్ వాయిస్లకు పాటకు సరిగ్గా ఇమడలేదనే టాక్ కూడా కళాకారుల నుంచి వస్తోంది. తెలంగాణ జానపదానికి మూలమైన డప్పు, గజ్జెల్ లాంటి ధ్వనులుంటే బాగుండేదన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అడిగి తెలుసుకుందాం. శ్రీచరణ్, స్పందన కీరవాణి సంగీత దర్శకత్వంలో వచ్చిన తెలంగాణ గీతంపై భిన్న వాదాలు వినిపిస్తున్నాయి. సినిమా పాటలా కంపోజ్ చేశారని, తెలంగాణ జానపద ఆత్మ లేదనే టాక్ కూడా ప్రస్తుతం వినిపిస్తోంది. అనేక వాదనలు వివాదాల మధ్య ఎట్టకేలకు తెలంగాణ అధికారిక గీతం విడుదలైంది. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన రాష్ట్ర 10 ఏళ్ల ఆవిర్భావ వేడుకల్లో 2.5 నిమిషాల నిర్వికల జయ జయ హే తెలంగాణ గీతాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. కీరవాణి సంగీత దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ తెలంగాణ గీతంపై భిన్న వాదనలు కూడా వస్తున్నాయి. జయ జయ హే తెలంగాణ పాటకు సంగీత దర్శకుడు కీరవాణి సరైన న్యాయం చేయలేదని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. ఏదో ఒక సినిమా పాటలాగా కంపోజ్ చేశారని తప్ప అందులో తెలంగాణ జానపద ఆత్మ పలకలేదని కూడా విమర్శలు వస్తున్నాయి. తనకు దక్కిన ఒక మంచి అవకాశాన్ని మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సార్థకం చేసుకోలేదని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. ఒక ఫెమిలియర్ మూవీ గంగోత్రి మూవీలోని సాంగ్ లో కూడా తెలంగాణ గీతం ఉందని కూడా కొందరు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. RRR మూవీ పై సాంగ్స్ పై పెట్టిన శ్రద్ధలో 5వ వంతు తెలంగాణ పాటపై పెట్టినా కూడా ప్రతి తెలంగాణ వాసి కూడా సంతోషపడేవారని, అలా కాని పక్షంలో RRR సినిమా పాటలపై పెట్టిన శ్రద్ధలో 5వ వంతు పెట్టినా కూడా ప్రతి తెలంగాణ వాసిని కనెక్ట్ అయ్యే వచ్చేదని కూడా పోస్టులు పెడుతున్నారు. రేవంత్, హారికా నారాయణ వాయిస్ పాటలకు సరిగా ఇమడలేదనే టాక్ కూడా కళాకారుల నుంచి వస్తుంది. తెలంగాణ జానపదానికి మూలమైన డప్పులు, గజ్జెల్ లాంటి ధ్వనులు ఉంటే విమర్శిస్తున్నారు. వాస్తవానికి కూడా మనం చూసుకుంటే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా గజ్జె కట్టి డప్పు కొట్టిన పాటలకే చాలా ఆదరణ లభించింది. రసబాయ్ బాలకిషన్ కానీ, విమలక్క కానీ, ఇలా ఎంతో మంది కళాకారులు, మధుప్రియ కానీ, గోరెటి వెంకన్న కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది కళాకారులు కూడా డప్పుతో దరువేస్తేనే కూడా తెలంగాణ ఫోక్స్ కి, అంటే తెలంగాణ ఫోక్స్ సాంగ్స్ కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే కొంచెము ఈ గజ్జెకట్టు డప్పు చప్పుళ్ళకే పబ్లిక్ కి కనెక్టివిటీ, అది పబ్లిక్ మైండ్ లోకి ఎక్కువ వెళ్తున్నది అనేది కూడా ఒక వాదన ఉంది. కానీ ఇదొక మూవీ సాంగ్ లో కూడా కంపోజ్ చేశారు. ఒక రాష్ట్ర గేయంలా లేదని కూడా అక్కడక్కడ ఉద్యమకారులు కూడా విమర్శిస్తున్నారు. దాన్ని ఒక స్లో నిర్దశ తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రశ్రీ పాడిన పాటకి దీనికి కంప్లీట్ గా టోటల్ గా డిఫరెంట్ ఉంది. ఎక్కడ కూడా పొంతన లేకుండా ఉందని, అదేమో ఉర్రు తొలగించిన పాటలో అది ఉంటే ఇదేమో ఒక సినిమా పాటలో ఉంది. సింగర్లు అందరూ కోరస్ కలిపి పాడిన పాట. ఇది వాస్తవికంగా తెలంగాణ నేటివిటీకి సరిపోయేలా లేదని కూడా విమర్శిస్తున్నారు. మనం చూస్తున్నాము గడిచిన కొద్ది రోజులుగా కూడా ఈ పాట విషయంలో కూడా ఈ పాటలో చరణాల మార్పులు, 13 నిమిషాల 30 సెకండ్ల నిడివి గల పాటని రెడీ చేస్తున్నామని అనడము, దానిలో కొత్తగా చరణాలు తీసుకురావడము, ఓల్డ్ సాంగ్ ఏదైతే ఉందో చాలా ఫెమిలియర్ అయిన సాంగ్ ని కాదని దానికి అడిషనల్ గా కొన్ని చరణాలు యాడ్ చేయడం కూడా కాంట్రవర్సీకి దారి తీసింది. దాంతో పాటు
మొదటి నుంచి కూడా వినిపిస్తున్న వాదన ఏంటంటే తెలంగాణలో ఇంతమంది జానపద కళాకారులు సింగర్లు ఉండగా ఒక ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ కి కంపోజ్ చేయమని ఎందుకు ఇచ్చారనేది కూడా విమర్శ వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పరేడ్ గ్రౌండ్ లో విడుదల చేసిన ఈ పాట సరైన విధంగా లేదని, తెలంగాణ ఉద్యమానికి అసలు దీనికి పొంతనే లేదని ఈ అధికారిక గేయంగా ప్రకటించినప్పటికీ కూడా ఇది ఒక సినిమా సాంగ్ లా ఉందని కూడా విమర్శిస్తున్నారు. స్పందన. అనేక వాదనలు వివాదాల మధ్య ఎట్టకేలకు తెలంగాణ అధికారిక గీతం విడుదలైంది. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన రాష్ట్ర 10ఏళ్ల ఆవిర్భావ వేడుకల్లో 2.5 నిమిషాల నిడివిగల జయ జయ హే తెలంగాణ గీతాన్ని సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. కీరవాణి సంగీత దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తెలంగాణ గీతంపై భిన్న వాదనలు వస్తున్నాయి. జయ జయ హే తెలంగాణ పాటకు కీరవాణి సరైన న్యాయం చేయలేదని కొందరు అంటున్నారు. ఏదో సినిమా పాటలాగా కంపోజ్ చేశారు తప్ప అందులో తెలంగాణ జానపద ఆత్మ పలకలేదనే విమర్శలు వస్తున్నాయి. తనకు దక్కిన ఓ మంచి అవకాశాన్ని కీరవాణి సార్థకం చేసుకోలేదని కొందరు అంటున్నారు. గంగోత్రి సినిమాలోని సాంగ్లా తెలంగాణ గీతం ఉందని కొందరు సోషల్ మీడియాలో సెటైర్లేస్తున్నారు. RRR సినిమా పాటలపై పెట్టిన శ్రద్ధలో 5వ వంతు పెట్టినా పాట ప్రతి తెలంగాణ వాసిని కనెక్ట్ అయ్యేలా వచ్చేదని పోస్టులు పెడుతున్నారు. రేవన్, హారికా నారాయణ్ వాయిస్లు పాటకు సరిగ్గా ఇమడలేదనే టాక్ కూడా కళాకారుల నుంచి వస్తోంది. తెలంగాణ జానపదానికి మూలమైన డప్పు, గజ్జెల్లాంటి ధ్వనులుంటే బాగుండేదన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. తన ఒపీనియన్ ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రవణ్ గారు. నమస్కారం. శ్రవణ్ గారు చెప్పండి, అంటే సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేసిన తెలంగాణ గీతంలో మీకున్న అభ్యంతరాలు ఏంటి? కొండంత రాగం తీసి పనికిరాని ఏదో చేసినట్లు ఇవాళ గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన మూర్ఖత్వంతో, తనకు ఉద్యమ స్ఫూర్తితో సంబంధం లేనటువంటి ఒక తనాన్ని స్పష్టంగా ఇవాళ పాటలో బయటపెట్టాడు. జయ జయ తెలంగాణ జననీ జయకేతనం పాట 4 కోట్ల మంది ప్రజల్లో ఇప్పటికే అది గుండెల్లో గూడు కట్టుకున్నటువంటిది. కోటాను కోట్ల మందిని ఏళ్ల తరబడి భావోద్వేగాలు రేకెత్తించి తెలంగాణ ఉద్యమోన్ముఖులుగా చేసినటువంటి ఒక అద్భుతమైన పాట. అందశ్రీ గారి తో రాయబడ్డటువంటి ఆ పాటని ఇవాళ ఆస్కార్ అవార్డు గ్రహీత అయినటువంటి కీరవాణి గారితో కూని చేయించినారు ఆ పాటను రేవంత్ రెడ్డి. ఆయనకు ఉద్యమం తెలియదు, ఉద్యమ స్ఫూర్తి తెలియదు, ఉద్యమ ఆర్తి తెలియదు, తెలంగాణ ఆర్తి తెలియదు, ఏం తెలియకపోవడంతో అది కూడా సినిమా పాట, సినిమా ఫక్కీ పాట లెక్క దాన్ని ఏదో ట్యూన్ చేయబోయి అదేమంటారు కదా, పోతిని చేయబోతే కొండంగన అయిందన్నట్టు, హనుమంతుని చేయబోతే కోత అయిందన్నట్టు వాళ్ళు దాన్ని ఆగం చేసి పడేసినారు ఆ పాటను. అదేంటంటే దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి ఏదో శాశ్వతంగా తెలంగాణ ఆయన పోయేంత వరకు, లేకపోతే ఆయన తర్వాత కూడా మొత్తం అంతా వాళ్ళ వంశస్థులు ఏదో రాజ్యం వెళ్తారని అనుకుంటున్నాడు ఆయన. ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీ. ఇటువంటి పాటలు భవిష్యత్ తరాలు ఇవాళకి కూడా మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అని చెప్పిన పాటలు వింటా ఉన్నాం. మన పిల్లలు కూడా వింటారు ఆ పాట. అట్లాగే జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం కూడా భవిష్యత్ తరాలు 100 ఏళ్ళు 200 ఏళ్ల దాకా కూడా భవిష్యత్ తరాలన్నీ కూడా వినేటువంటి ఒక అద్భుతమైన పాట. దాన్ని ఓ సినిమాటిక్ గా సినిమా ఫక్కీలో అదేదో బాహుబలి సినిమా కంటే ఓకే, కానీ ఒక తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని స్ఫూర్తిని రేకెత్తించే అద్భుతమైన ఒక పాటను నాశనం చేసిండు, కూని చేసినాడు రేవంత్ రెడ్డి గారు. ఐ సిన్సియర్లీ అపీల్ ఇఫ్ ఇన్ కేస్ ఈజ్ సెన్సిబుల్ ఎనఫ్. ఇంకా చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్ వందే మాత్రం అటువంటి తెలంగాణ డైరెక్టర్ చాలా మంది ఉన్నారు. కూర్చోబెట్టి ఆ పాటనే బాగుంటుందండి. గతంలో వాడిన పాట మీరు వినండి ఒకసారి, ఎంత సూతింగ్ గా ఉంటుంది. దాంట్లో గొప్పతనం ఏంటంటే ఆ పాటలో లిరిక్ లో వాల్యూ ఉంది. అందశ్రీ గారు రాసిన ఆ సాహిత్యం అద్భుతమైనటువంటిది. దానికి తోడుగా గతంలో ఉన్న పాటలో
ఒక సుమధురమైనటువంటి ఒక సంగీతంతో పాటు భావోద్వేగాన్ని రేకెత్తించేటువంటి ఒక స్ఫూర్తి కూడా ఉంటుంది. ఇంత మిళితమైనటువంటి ఒక అద్భుతమైన పాటను అదేదో నా ముద్ర ఉండాలా అని రేవంత్ రెడ్డి ఆలోచించడంతో దానికి కూలి చేసి పడేసినాడు. ఇట్స్ అన్ ఇన్సల్ట్. దాన్ని నాకు తెలిసి దాన్ని రివర్స్ చేసుకుంటే మంచిది. చాలా మంది చాలా నిర్ణయాలు రివర్స్ చేసుకున్నారు. ఆ పాట మ్యూజిక్ ఎట్టి పరిస్థితుల్లో కీరవాణి గారు హి డిడ్ంట్ డూ జస్టిస్ టు ఇట్. దాన్ని మొత్తం కూలి చేసి పడేసినాడు. ఆ పాటను దాని స్ఫూర్తిని అంతా ఆగం చేసి పడేసినాడు. అది వినటానికి కూడా వినసొప్పుగా అనిపించట్లా. కాబట్టి అది ఏం చెప్పాలి ఎట్లుందంటే ఏదో సినిమా పాటలాగా కంపోజ్ చేశారు తప్ప అందులో తెలంగాణ జానపద ఆత్మ కనిపించట్లేదు. కేవలం ఒక గంగోత్రి టైపు సినిమాలోని సాంగ్ లా తెలంగాణ గీతం ఉందని కూడా సోషల్ మీడియాలో సెటర్లు వస్తున్నాయి కదా. గంగోత్రి కావచ్చు లేకపోతే ఇంకేదన్నా కావచ్చు, మొత్తానికి మాత్రం అది సినిమాటిక్ ధోరణి. దాంట్లో తెలంగాణ ఉద్యమ భావజాలము ఆ తత్వము అది కనబడతలేదు. మీరు గతంలో పాట సంగీతము దాని స్వరకల్పన వాటికి ఇప్పుడు దానికి కంపేర్ చేసినట్టయితే నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉన్నది. ఇది రేవంత్ రెడ్డి యొక్క అతి తెలివికి నిదర్శనం. ఇది ఆయన మూర్ఖత్వానికి నిదర్శనం. తెలంగాణ ఉద్యమ అవగాహన రాహిత్యానికి నిదర్శనం. ఇది ప్రజల యొక్క భావోద్వేగాలు ప్రజల ఆర్తిని అర్థం చేసుకోలేని ఒక తత్వంతో చేసిన ఒక ప్రయత్నం కాబట్టి అది అలా బొకబోర్ల పడ్డది. గుర్తుతోటి అట్లే పంచాయతీ చేస్తా ఉన్నాడు, పాటతోటి ఇట్లే ఆగం చేసి పడేసినాడు. ఇక మరి తెలంగాణను ఏం చేస్తాడో పెద్ద మనిషి తెలియదు. ఇక అంటే తెలంగాణ ఆత్మ ఉన్న పాటను బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు నిర్లక్ష్యం చేసింది? ఏంటి అంటే దేర్ మే బి సమ్ రీజన్ రాష్ట్ర గీతంగా డిక్లేర్ చేయకపోవడంలో నాకు ఉన్నటువంటి ఒక సమాచారం మేరకు ఆల్రెడీ అన్ని పాఠ్య పుస్తకాలలో పబ్లిష్ చేసినారు, అన్ని స్కూళ్లలో పాడుతున్నారు అని చెప్పని సమాచారం. అయితే రాష్ట్ర గీతంగా అన్న దాని దగ్గర ఏదో కొంత పాట లెంత్ తగ్గియాలా అన్న దాని మీద ఏదో చర్చ వచ్చింది అని చెప్పని అనంగా విన్నాను. బట్ కేసీఆర్ గారు ఇన్ని వందల వేల పాటలు తెలంగాణ ఉద్యమ కాలంలో రాయించిన తర్వాత అదే పాటను పెద్ద ఎత్తున పాడుకున్న తర్వాత దాన్ని రాష్ట్ర గీతంగా డిక్లేర్ చేయడంలో ఆయనకున్న అభ్యంతరాలు ఉంటాయని నేను అనుకోవట్లేను. కానీ దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం మాత్రం దాన్ని నిలువెత్తుకుని అందశ్రీ గారిని ఆగం పట్టించినారు. ఏమనంటే అందశ్రీకి ఒప్పజెప్పినా అని చెప్పని అందశ్రీని బదనాం చేసే ప్రయత్నం చేసినాడు. అందశ్రీ గారిని విలన్ గా నిలబెట్టే ప్రయత్నం చేసినాడు రేవంత్ రెడ్డి. దానికి తోడు అందశ్రీ గారు స్వతహాగా రేవంత్ రెడ్డిని కాదని కీరవాణిని తీసుకొచ్చి పెట్టిండు. అక్కడ కీరవాణి మ్యూజిక్ డైరెక్షన్ అంటే ₹1 కోట్ల ఇవ్వాలి ఒక పాటకు. ₹1 కోట్ల రేవంత్ రెడ్డి ఇచ్చిందా అందశ్రీ గారు ఇచ్చిండ్రా? అనవసరంగా అందశ్రీ గారిని బదనాం చేస్తా ఉంటారు రేవంత్ రెడ్డి. తన మూర్ఖత్వాన్ని తన నిరంకుశత్వాన్ని నా మాట చెల్లుబాటు కావాలా, నా ముద్ర ఉండాలా అనేటువంటి ఒక దుష్ప్రయత్నంలో అది హనుమంతుని జయవై కోచింగ్ చేసి పడేసినాడు. ఆ పాటకున్న అందాన్ని ఆ పాటకున్నటువంటి ఒక భావుకతను సర్వనాశనం చేసేసినాడు. అంటే దాసో శ్రవణ్ గారు అంటే కేవలం ఆస్కార్ విన్నర్ చేసిన పాట మీకు నచ్చలేదా? రాజకీయ కారణాలతోనే ప్లీజ్ బాదర్డ్ ఆస్కార్. ఇప్పుడు నేనేమంటున్నా, ఆయన ఆస్కార్ విన్నర్ అయినా ఆస్కార్ విన్నర్ కాకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్ సో లాంగ్ యాజ్ హీ మేక్స్ ఎ గుడ్ సాంగ్. ఇప్పుడు మేము కుబుసం అనే ఒక సినిమా తీసినాం. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలో అని చెప్పని ఆ రోజు ఒక సినిమా తీస్తే గొర్రెటెంకన్ రాసిన పాట. ఆ పాటను మా సినిమాలో మేము పెట్టుకొని వందే మాతరం శ్రీనివాస్ గారితో మ్యూజిక్ డైరెక్షన్ ఇప్పించి ఆ పాటను వందే మాతరం శ్రీనివాస్ గారితో పాడించినాం. అదే పాట 2004లో రాజశేఖర రెడ్డి గారు వాడుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకోవడానికి వాడుకున్నారు. ఎవరు దర్శకుడు మ్యూజిక్ డైరెక్షన్ వహించిండ్రు, ఎవరు ట్యూన్ కట్టినది ముఖ్యం కాదు. ఎవరు ఎంత స్ఫూర్తిదాయకంగా ప్రజల యొక్క భావోద్వేగాలకు ప్రజల యొక్క ఆలోచనలకు ఆ వాస్తవికతకు దగ్గరగా ఉందనేది క్వశ్చన్. ఇవాళ గతంలో చాలా మంచి పాటలు మ్యూజిక్ ఇచ్చినారు. కీరవాణి గారు ఏం మంచి మ్యూజిక్ డైరెక్టర్ కాదు అని నేను అంటలేను. కాకపోతే తెలంగాణ భావోద్వేగాన్ని బహుశా ఆయన వంట పట్టించుకోకపోవచ్చు, లేకపోతే దీన్ని కూడా మరో సినిమా పక్కీలో చూసిండవచ్చు. మొత్తానికి మాత్రం పాట కూని అయింది. నో సెన్సిబుల్ పర్సన్ విల్ అప్రిషియేట్ ఇట్. అంతవరకు మాత్రం వాస్తవం. అంటే ఏంటి గతంలో జయ జయ హే పాటను ఆంధ్ర ప్రాంతానికి చెందిన రామకృష్ణతోనే పాటించారు కదా, మరి అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు వచ్చాయి? నేనేమంటున్నామా, ఆంధ్ర తెలంగాణ అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే ఒక్క క్షణము ఆంధ్ర ఇప్పుడు ఘంటసాల గారు తెలంగాణ ఘంటసాల పాట భూతంగా వింటా ఉంటాం, చాలా పాటలు వింటా ఉంటాం. ఇది బాలసుబ్రహ్మణ్యం
కాదు కదా. కానీ ఒక పాటల్లో ఉన్నటువంటి ఒక భావోద్వేగం ఏంటి, ప్రజల యొక్క ఆలోచన ఎంత దగ్గర ఉందనేది క్వశ్చన్. మీరు వినండి ఒక కీరవాణి పాట. గతంలో నాకు ఐడోంట్ నో, గతంలో స్వరకల్పన చేసిన వాళ్ళు ఎవరో తెలియదు, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలియదు. గతం పాట వినండి, ఈ పాట విన్నట్టయితే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. తర్వాత పూర్తిగా కూడా ఆ డ్యూ అంటాం మనం, ఒక ఆర్ద్రత, ఒక భావోద్వేగం, దాన్ని కంప్లీట్ గా కూడా చంపేసినారు. ఒక్కొక్క పదం ఎంత అద్భుతంగా రాసిందండి అందశ్రీ గారు. కాళ్ళు మొక్కాలు ఆయనకు. అద్భుతమైన పాట రాసినారు ఆయన. ఆ పాట వింటుంటే ఒక ఆహ్లాదం కలుగుతుంది, ఒక ఆవేదన కలుగుతుంది, ఒక ఉత్సాహం కలుగుతుంది, ఒక ఆక్రోషం కలుగుతుంది, ఒక ఉద్యమ స్ఫూర్తి కలుగుతుంది. అంత అద్భుతమైన పాటను అదేందో ఆగం పట్టించేసిందండి. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఈవెన్ డిస్క్రైబ్ యాజ్ టు హౌ ప్యాథటిక్ ఇట్ ఇస్. అంత దుర్మార్గంగా నాశనం పట్టించింది. ఇది యాక్చువల్ గా కీరవాణి గారికి చెడ్డ పేరు. ఒక పక్కన ఆస్కార్ అవార్డు తెచ్చుకొని భారతదేశాన్ని గర్వపరిచేటువంటి ఒక రీతిలో, తెలుగు జాతి గర్వపరిచే రీతిలో ఒక ఆస్కార్ అవార్డు తెచ్చుకున్న పెద్ద మనిషి. మరి ఎవరి పైత్యమో నాకు తెలియదు. అది కీరవాణి సొంత ఆలోచన లేకపోతే రేవంత్ రెడ్డి గారి పైత్యమా, ఇంకో ఎవరిదైనా పైత్యమా, మొత్తానికి దాన్ని మాత్రం కంపు పట్టించిండ్రు. ఆ కంపుతో ఇవాళ ఆస్కార్ అవార్డు గ్రహీత అయినటువంటి ఒక కీరవాణికి కూడా చెడ్డ పేరు వచ్చినట్టే. దాన్ని ఆయన పేరును కాస్త బ్రష్ పట్టించినారు. అటు తెలంగాణ పాటలు బ్రష్ పట్టించినారు, అందశ్రీ గారిని అవమానపరిచినారు, తెలంగాణ దాంట్లో ఉన్న డ్యూను నాశనం చేసినారు. నాకు తెలిసి ఈవెన్ కీరవాణి గారి పేరు కూడా భ్రష్టు పట్టించినారు. అంటే ఎంతో మంది కళాకారులు తెలంగాణలో ఉన్నా కూడా కీరవాణికి ఎందుకు ఇచ్చారని పదే పదే సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి నేను వ్యక్తిగతంగా కీరవాణి గారు ఎక్కడ పుట్టిండ్రు అనేది ముఖ్యం కాదు, ఏ ప్రాంతంలో పుట్టిండ్రు లేకపోతే ఏ తల్లి గర్భంలో పుట్టిన అనేది ముఖ్యం కాదు. కానీ ఆ ప్రాంతానికి లేకపోతే ఉంటున్నటువంటి ఒక గడ్డకి ఏ రకంగా న్యాయం చేస్తున్నారు అంటే ముఖ్యం. నాకు తెలిసి కీరవాణి గారికి తెలంగాణ యొక్క ఉద్యమము, తెలంగాణ యొక్క భావోద్వేగం అర్థమై ఉంటుందని నేను అనుకోను. ఆయనకంత టైం ఉన్నదని కూడా నేను అనుకోవట్లేదు. ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బిజియెస్ట్ కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సామాజిక ఉద్యమం, ఈ ప్రజా ఉద్యమం పట్ల ఆయనకు అవగాహన లేకపోతే ఆయనకు అంత ఆలోచించే టైం ఉందని నేను అనుకోను. ఇప్పుడు ఆయన పట్టుమని అంటారు కదా, పట్టుకొచ్చి పంగనామాలు పెడితే గోడసాటుకు పోయి తూడుచుకున్నట్టు ఆయనను పట్టుకొచ్చి మీరు పాట చేయమన్నారు. ఆ పెద్ద డైరెక్టర్ ఆయన భయానికో న్యాయానికో చేసింది ఎంత ఆగమైందని స్పష్టంగా కనబడతా ఉంది. ఇట్స్ మోర్ దెన్ అబౌట్ ఆంధ్ర అండ్ తెలంగాణ. దాన్ని ఆగం చేసింది రేవంత్ రెడ్డి గారు. అదే నువ్వు వందే మాతరం శ్రీనివాస్కి ఇచ్చి ఉంటే దాన్ని అద్భుతంగా చేసి ఉండేవాడు. ఆయన రేవంత్ రెడ్డి తెలియదు, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆయన తెలుగుదేశం పార్టీ ఉన్నాడు. 2004లో ఆయన చంద్రబాబు నాయుడు పల్లెకి మోస్తున్నాడు కాబట్టి ఆయన తెలియదు. 2004లో పల్లె కన్నీరు పెడుతుందో పాట మ్యూజిక్ డైరెక్టర్ వాజ్ వందే మాతరం శ్రీనివాస్. పాట పాడింది వందే మాతరం శ్రీనివాస్, మ్యూజిక్ కంపోజర్ వందే మాతరం శ్రీనివాస్. అట్లాంటి చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఇప్పుడు కోరి ఏరు తెచ్చుకుంటే ఏమైందనంటే ఇప్పుడు ఆయన ఆ పాటను ఆగం చేసినాడు. ఆయన ఆగం చేసిందా, ఆయనతో ఆగం చేయించిందా, ఏది ఏమైనప్పటికీ కూడా అంటే శ్రవణ్ గారు మొత్తానికి అనేక వాదనలు వివాదాల మధ్య ఎట్టకేలకు తెలంగాణ అధికారిక గీతం విడుదలైంది కాబట్టి ఏంటి అంటే తెలంగాణ ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఐ పర్సనల్లీ ఫీల్ అమ్మా, ఎందుకంటే ఇటువంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటా ఉన్నారు, కేసీఆర్ గారి ప్రభుత్వం తయారు చేసినటువంటి ఒక అధికారిక లోగోలో ఉన్నటువంటి ఒక కళాతోరణాన్ని తీసిపడేస్తాను, చార్మినార్ని తీసిపడేస్తాను అంటే ఏంటి, మార్పు కావాలని కోరుకుంటున్నాడు. నేను ఇవాళ ఒక ఉద్యమకారుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకున్నటువంటి ఒక వ్యక్తిగా, ఒక నాయకుడిగా నేను ఇవాళ కోరుతున్నా రేవంత్ రెడ్డిని, భేషజాలకు పోకండి, పాత పాటనే యథాతథిగా మీరు అధికారిక గీతంగా మీరు ప్రకటించండి. కీరవాణికి డబ్బులు ఇస్తే ఇచ్చిండొచ్చు, ఆయనతో పాట చేయించుకుండొచ్చు, పోయిన చాలా డబ్బులు, ప్రభుత్వం డబ్బులు మీరు ఆగం చేస్తాను, ఇది కూడా అంతే అనుకుంటాం. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి పిల్లలు మనందరి పిల్లలు పాడుకునేటువంటి ఒక పాట కాబట్టి దాని యొక్క ఔన్నత్యాన్ని కాపాడవలసినటువంటి ఒక బాధ్యత ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి రేవంత్ రెడ్డి పైన ఉంది. కాబట్టి యూ రివర్స్ ఇట్. ఎట్లయితే నువ్వు లోగోను మారుస్తా అన్నావో ఈ పాటను రిలీజ్ చేస్తే చేసి ఉండొచ్చు, బట్ ఇట్ ఇస్ సర్టన్లీ నాట్ గుడ్, అన్కలెక్టబుల్. వినటానికి కూడా వినసొంపుగా కూడా లేదు, ఉద్వేగం కలుగుతలేదు. మార్చేసి ఆ పాటనే పెట్టండి. అందశ్రీ గారికి గౌరవం, అది తెలంగాణ సమాజానికి గౌరవం, ఉద్యమానికి గౌరవం అని నేను భావిస్తా ఉన్నాను. తరతరాలు మళ్ళా రేవంత్ రెడ్డిని పొగుడుతారే, మంచి పాట తప్పు చేసిన తప్పు తెలుసుకొని మంచి పాట పెట్టిండ్రవే అని అనుకుంటారు. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ.
నికేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత